2011లో నేను మ్యారేజ్ చేసుకుంటే, ఎవరికి తెలీదు ఇది. నేను మ్యారేజ్ చేసుకుంటే, కొత్తగా పెళ్ళైతే ఇంకా సెటిల్ ఉన్నవాడికి చాలా టెన్షన్స్ ఉంటాయి కదా! ఆ టైంలో నేను పెళ్ళైపోయి 1 వీక్ తర్వాత నేను హైదరాబాద్ వస్తున్నా కార్ వేసుకొని, నేను నా వైఫ్. మనోజ్ అన్న ఫోన్ చేసి, నీకు ఇమ్మీడియట్గా డైరెక్షన్ ఇస్తాను, అసలు స్ట్రెస్ పడకు, నీకు ప్రమోషన్ ఇస్తాను, నువ్వు వచ్చేసే రైటర్గా నువ్వేంటో నాకు తెలుసు, డైరెక్షన్ చేద్దు కానీ తమ్ముడు అన్న మనోజ్ అన్న 2011లో నాకు ఆఫర్ ఇచ్చాడు. అప్పటికి నేను ఇంకా సిద్ధంగా లేను కాబట్టి ఓ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ రవితేజ గారి రూపంలో నేను డైరెక్టర్ని అయ్యాను. సో దట్ ఈస్ మనోజ్ అన్న. అప్పటి నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలంటే 2005 పొలిటికల్ రౌడీ అనే సినిమాకి నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని. అదే టైంలో దశరథ్ గారి డైరెక్టర్గా శ్రీ అనే సినిమా జరుగుతూ ఉండేది. మనోజ్ అన్న అంటే ఎలా ఉంటుందంటే, ఒక 10 మంది స్నేహితులతో కిటకిటలాడుతుంటుంది. యావిడ్, షూటు, ఫుడ్డు, అందరినీ ఈక్వల్గా చూసుకుంటూ ఉంటాడు. సో అప్పుడున్న నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా మనోజ్ అన్న ఇదే రెస్పెక్ట్ ఇచ్చేవాడు.